ప్రపంచ దేశాల నడుమ అంత ఆరోగ్యకర వాతావరణం లేదు. చాలా కష్టం ఏ దేశమైనా ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఎదగడం. అలాగే దౌత్యపరమైన విధానాలు కానీ ఎగుమతి దిగుమతులు ఇవన్నీ కూడా కష్టమే. ఎందుకు అంటే ఇటు రష్యా ఉక్రెయిన్, అటు ఇరాన్ ఇజ్రాయెల్, మళ్ళీ ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్. ఈ మధ్యనే రఫాని లేపేస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. వీటి నడుమ భారతదేశం భారతీయుల్ని అలర్ట్ చేసింది. ఎలా అంటే ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఈ రెండు దేశాలకు ప్రయాణించే భారతీయులు అక్కడ అప్రమత్తంగా ఉండాలి అని సూచించింది. వాణిజ్య విమానాల కోసం ఇరు దేశాలు తాజాగా తమ గగనతలం తెరిచిన సందర్భంగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సూచన చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్లోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నాం. ఇరు దేశాలు వారి గగనతలాలను తెరిచాయని తెలిసింది. అయితే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశాల గగనతలాలు ఎప్పటి వరకు తెరిచి ఉంటాయో చెప్పలేము. అందుకే ఆ దేశాలకు వెళ్లే భారతీయులు అప్రమత్తంగా ఉండాలి. అలాగే అక్కడి భారత ఎంబసీతో టచ్లో ఉండాలి అని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇక మనకు తెలిసిందే, గత నెలలో ఇజ్రాయెల్పై డ్రోన్లు క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. వాటిని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ రిటాలియేషన్ ప్రక్రియలో భాగంగా ఎప్పుడు దాడి చేస్తుందో తెలియదు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు అమలు చేస్తుందో తెలియదు. బట్ చేస్తాము పక్కాగా, మా యొక్క ప్రతీకార చర్య ఇరాన్ ఊహించని రీతిలో ఉంటుంది అని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ఇక్కడ ఎయిర్వేస్ తెరుచుకున్నప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరతని భారతీయులు కనబరచాలని చెప్పి కేంద్రం హెచ్చరించింది.